నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ సంగీత. యూసఫ్గూడలోని కృష్ణానగర్లో ఉదయం 7 గంటల సమయంలో వాషింగ్ మిషన్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బ్లాస్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇలాంటి సందర్భంలో ఎలాంటి కేసులు ఉంటాయి, ఏదైనా ప్రాణ నష్టం కానివ్వండి, ఆస్తి నష్టం కానివ్వండి, వాటిల్లినట్టయితే మనం దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలి అనే దానిపైన మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బేసిక్గా చాలాసార్లు కూడా మనం వింటూనే ఉన్నాం, వాషింగ్ మిషన్స్ కానివ్వండి, తర్వాత కూలర్స్ కానివ్వండి, అదేవిధంగా ఏసీలు కానివ్వండి, ఈ మధ్య కాలంలో ఎక్కువగా బ్లాస్ట్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల కొన్ని సందర్భాలలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులు కొంతమంది ఉంటేనో, కొంతమంది ఏమో గాయాలతోటి బయటపడుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చిన్న డ్యామేజెస్, హౌస్లో ఉన్న డ్యామేజెస్ తోటి బయటపడుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే మనం ఇవన్నిటిని ఒక్కసారి కనుక చూసినట్లయితే, ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాషింగ్ మిషన్కి సంబంధించి మాట్లాడుకుంటే, ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ వాషింగ్ మిషన్ ఎప్పుడు తీసుకున్నాడు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, లేదంటే ఎన్ని రోజులు అవుతుంది అనేది ముందుగా చూడడం జరుగుతుంది. చూసిన తర్వాత దాని యొక్క స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ కంపెనీ నుంచి వెళ్ళి ఆ యొక్క వాషింగ్ మిషన్ని కొనుగోలు చేయడం జరిగింది, దాని క్వాలిటీ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇంకపోతే దాంట్లో ఏదైతే ఇన్స్టాలేషన్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ఒక మిషన్ అనేది రన్ అవ్వాలి అంటే దాంట్లో ఉండే కేబుల్స్ కానివ్వండి, దాని యొక్క సిస్టమ్ అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా అనే దాన్ని కూడా మొత్తం పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఇవన్నిటితో పాటు సర్వీస్ అనేది ఏ విధంగా ఉంది, దాంతోపాటు మన ఇంట్లో ఎంతవరకు వోల్టేజ్ అనేది మన పవర్ అనేది బేర్ చేస్తుంది, షార్ట్ సర్క్యూట్కు అయ్యే స్కోప్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. ఇప్పుడు చేసిన నేపథ్యంలో ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అనుకున్నట్లయితే ఎలాంటి నష్టం కానివ్వండి, అదేవిధంగా ఏదైనా డ్యామేజెస్ కానివ్వండి వచ్చే ఛాన్సెస్ అయితే ఉండదు. ఏదైనా కంపెనీ పేరు మీద వాళ్ళు ఏమైనా కేసు ఫైల్ చేద్దామన్నా కూడా కుదరని ప్రాసెస్. ఒకవేళ అన్నీ బాగున్నాయి అంటే అన్ని రకాలుగా, ఇటు పవర్ పరంగా కానివ్వండి, అదేవిధంగా ఇంట్లో మనకు ఉన్న స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా చక్కగా ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా బాగుంది. కానీ కంపెనీ వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్లోనే చాలా వరకు ఇబ్బంది జరిగింది, లేదంటే లోకల్ బ్రాండా, లేదంటే అది నిజంగానే మంచి బ్రాండా అని చెప్పేసి అన్నీ చూసిన తర్వాత గతంలో ఇలాంటివి ఏమైనా చోటు చేసుకున్నాయా లేదా అనేది కూడా చూస్తారు. చూసిన నేపథ్యంలో ఇలా జరిగింది అని తెలిసేది ఉంటే ముందుగా వారికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఇలా జరిగింది, మరి మీ కంపెనీ బేస్లో ఇలాంటి స్టాండర్డ్స్ ఏం పాటించట్లేదా, లేకపోతే ఎందుకని ఇలా జరిగింది, దానికి సంబంధించిన పవర్ ఎంతవరకు అది సపోర్ట్ చేయగలుగుతుంది, సడన్గా ఇంత బ్లాస్ట్ రావడానికి గల కారణాలు ఏంటి అనేది, లేదు అనుకుంటే అక్కడ మీరు వెళ్ళి వేసిన తర్వాత దానికి ఒక శబ్దం టైప్లో వచ్చేసి అది ఎందుకు లాక్ అయిపోయింది అనేది కూడా పూర్తి స్థాయిలో వారిని కూడా అడిగి తెలుసుకుంటారు. తర్వాత ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చేసిన సమయంలో అన్ని రకాలుగా అది మొత్తం అంతా కూడా ఏదైతే కంపెనీ తయారు చేసిందో ఆ ప్రోడక్ట్లోనే మిస్టేక్స్ ఉన్నాయి అని తెలిసినప్పుడు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవాలి. ఇక్కడ ఏదైతే బ్లాస్ట్ అయిన వెంటనే ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేస్తారు. తర్వాత ఆ ప్రోడక్ట్ ఇష్యూస్కు సంబంధించి అది బ్లాస్ట్ అయింది కాబట్టి ఆ స్టాండర్డ్స్ పాటించిందా లేదా అనేది కూడా ఉంటుంది కదా, దానిని ఆ మిషన్ని సీజ్ చేసినట్టుగా కూడా డాక్యుమెంట్ ఇస్తారు. పోలీసు వారు ఏం చేస్తారంటే ఈ మిషన్ పేలిపోయింది కాబట్టి ఇంకా ఇది పనికిరాదు, లేదంటే ఇలాంటినే వాళ్ళ రికార్డ్ పరంగా రాసుకోవడం కోసం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుంటారు. దాన్ని కూడా మనకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే ఆ కంపెనీ మీరు ఎప్పుడైతే వాషింగ్ మిషన్ కొన్నారో ఆ యొక్క దానికి సంబంధించిన బిల్స్ కానివ్వండి, లేదంటే దాని యొక్క ఉంటుంది కదా మాన్యువల్ కానివ్వండి, అది ఉంటుంది కాబట్టి అది కూడా కలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఇంట్లో వాళ్ళు మరణించి ఉండుంటే వారి యొక్క డెత్ సర్టిఫికెట్, లేదు మరణించలేదు, ఓన్లీ అక్కడ ఉన్న వస్తువులు డ్యామేజ్ అవ్వడం జరిగింది, మొత్తం కూడా బ్లాస్ట్ అయిపోయింది కాబట్టి చుట్టూ ఉన్న ప్రాంతాల వాళ్ళకు కూడా డ్యామేజ్ అయ్యింది అని చెప్పేసి అంటే ఆ యొక్క ఇమేజెస్, తర్వాత నెక్స్ట్ ఆ రిపోర్ట్ కూడా పోలీసులు సేకరిస్తారు కాబట్టి అది కూడా రాస్తారు. దాన్ని కూడా మీరు కలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏదైతే కన్జ్యూమర్ కోర్టు ఉంటుందో దాంట్లోకి వెళ్ళేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసిన పక్షంలో మీరు ఆ కంపెనీ మీద కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం మాకు కావాలి, మేము ఇంత నష్టపోవడం జరిగింది అని చెప్పేసి కనుక మీరు కేసు ఫైల్ చేసినట్లయితే అక్కడ ఎంతైతే నష్టం జరిగిందో అంత కూడా ఆ ఒక కంపెనీ అనేది బేర్ చేయాల్సి ఉంటుంది, ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే ప్రాణ నష్టం జరిగినప్పుడు వారికి ఇన్సూరెన్స్ కూడా ఆ కంపెనీయే ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు
ఈ నష్టపరిహారం ప్రాణం నష్టపోయింది కాబట్టి దానికి సంబంధించి కూడా సపరేట్గా వారు కొన్ని నామ్స్ ప్రకారము మెయింటైన్ చేస్తారు కంపెనీ వాళ్ళు, దాన్ని కూడా మనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ వద్దు, మాకు ఇంత నష్టం జరిగింది, వారికి పనిష్మెంట్ కావాలి అని చెప్పేసి అనుకున్నట్లయితే వారి మీద కేసు ఫైల్ అయితే దాదాపుగా 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంటుంది. ఇక భారీగానే జరిమానా విధించే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఇంకా ఎవరికి మాలాగా ఇలా జరగకూడదు, ఇలా సడన్గా పేలిపోతే అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరు లేరు కాబట్టి ఏం జరగలేదు, ఒకవేళ జరిగి ఉండేదంటే అసలు నష్టం పెద్ద సంఖ్యలో జరిగేది కదా అని చెప్పేసి అనుకోవచ్చు కదా. అలా కాకుండా కొంచెం యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటే మాత్రం మీరు పనిష్మెంట్ ఇవ్వాలి, వారిని శిక్షించాలంటే 2 సంవత్సరాల వరకు మాత్రమే జైలు శిక్షణ అయితే మనం ఇలాంటి కేసులలో విధించడానికి స్కోప్ ఉంటుంది. ఇక ప్రాణ నష్టం జరిగితే అది ప్రూవ్ అయినట్లయితే అప్పుడు శిక్ష కొంచెం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఏదేమైనా సరే కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే ఈ మిషన్స్కి సంబంధించినవన్నీ కూడా బ్లాస్ట్ అవ్వడం అనేది పెద్ద స్థాయిలో చోటు చేసుకుంటున్నవి సంఘటనలు. రీసెంట్గా అమీర్పేట్లో కూడా వాషింగ్ మిషన్ బ్లాస్ట్ అయ్యింది, దాంతోపాటు ఏసీ కూడా ఒకటి బ్లాస్ట్ అవ్వడం జరిగింది. పవర్ అనేది సరిగ్గా సప్లై అవ్వకపోవడమా, లేదు అనుకుంటే ఎక్కువ వోల్టేజ్ తోటి పవర్ సప్లై అవ్వడం వల్లనే అది బ్లాస్ట్ అవుతుందా, లేదు అనుకుంటే ఈ కంజెస్టెడ్ ఏరియాస్లలో చాలా ఇరుకు గదులు ఉంటాయి, అలాంటి గదులలో ఏర్పాటు చేయడం వల్ల దాని యొక్క వేడి అనేది ఎక్కువైపోయి ఇలాంటివన్నీ జరుగుతున్నాయా, ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయం. అక్కడ ఇంట్లో ఎవరు ఆ సమయానికి లేరు కాబట్టి కేవలం వస్తువులు డ్యామేజ్ అయిపోయినాయి, చుట్టూ ఉన్న గోడలు కానివ్వండి, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉన్న వారి ఇళ్లలో కానివ్వండి కొన్ని డ్యామేజెస్ అయితే జరిగినాయి. అలా కాకుండా చిన్నపిల్లలు కానివ్వండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానివ్వండి, టైంకి ఆ ఒక వాషింగ్ మిషన్ దగ్గర ఉన్నట్లు ఏంటంటే మనం ఈరోజు ప్రాణ నష్టాన్ని కూడా చూడాల్సి వచ్చేది. కాబట్టి ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి కనుక ఎప్పుడైనా సరే మీరు ఒక వస్తువును కొనే ముందు ఆలోచన చేయండి. ఆన్లైన్లో ఆర్డర్ చేసే వాటికి మాత్రం అవి ఈ మధ్య కాలంలో ఏమవుతున్నాయి అంటే మనం షాప్ నుంచి తీసుకునే దానికంటే కూడా ఆన్లైన్లో చేతులు మారుతూ ఉన్నాయి. దాంట్లో కొన్ని మెయిన్వన్నీ కూడా ఈ మధ్య కాలంలో వింటున్నది, ఇవి బయటికి రాకపోవచ్చు కానీ మేము కేసులు ఫైల్ చేస్తూ ఉంటాం కాబట్టి నేను చెప్తున్నాను. ఆ వస్తువులను కూడా ఏవైతే మంచి ఉంటాయో అవన్నీ కూడా తీసేసి దాంట్లో డూప్లికేట్ అవి కూడా ఐటమ్స్ రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. వీటిని మనకు ఐటమ్స్ డెలివరీ చేయడం అనేది వస్తుంది. బయట చూస్తేనైతే మనకు బ్రాండెడే, లోపల చూస్తేనేమో వస్తువులంతా కూడా చాలా చీప్ వస్తువులు ఉంటున్నాయి. అంటే లోపల ఉన్న మెషిన్స్ కానివ్వండి, ఇంజన్స్ కానివ్వండి, ఇలాంటివి కూడా మారుస్తూ ఉన్నారు. మళ్ళీ పైన చూసేస్తే అంత దాని పేరే ఉంటుంది, కాకపోతే వర్కింగ్ విధానం మాత్రం స్టాండర్డ్గా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క దానికి సంబంధించిన ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు సర్వీసింగ్ కోసం వచ్చినప్పుడు ఇది మాది కాదండి, మాది ఇలా ఉండదండి, మా దానికి ఇలా ఉంటుందని చెప్పేసి ఎప్పుడైతే రివీల్ అవుతున్నారో అప్పుడు మాత్రమే తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మీరు ఖచ్చితంగా కన్జ్యూమర్ కోర్టు దగ్గరికి వెళ్ళేసి మీరు ఫైల్ చేయొచ్చు. తర్వాత లేదు అంటే సైబర్ క్రైమ్ వాళ్ళకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అంటే మామూలుగా టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1930కి కాల్ చేసేసి ఇలా జరిగిందని చెప్పేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారనుకోండి, ఇమీడియట్గా ఆన్లైన్లో మీరు ఏ దగ్గర నుంచి అయితే తీసుకున్నారో దానికి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు, మీరు కూడా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. అన్ని రకాలుగా అక్కడ మనకు కొంచెం వెసులుబాటు ఉంటుంది. అది మనం ఎలా స్టెప్స్ తీసుకుంటే మనకు న్యాయం జరుగుతుంది, లేదంటే డబ్బులు రికవరీ చేసుకోవచ్చు అనేది డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇలాంటి సంఘటనలో ఇప్పుడు వాషింగ్ మిషన్ అనేది చాలా పెద్ద స్థాయిలో ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ అవర్స్ 7 o'clock అంటే అందరూ మ్యాక్సిమం ఊర్లలోకి వెళ్ళినారు కాబట్టి డ్యామేజ్ అనేది చాలా తక్కువ జరిగిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇంకా అలా కాకుండా ఆ సమయంలో ఎక్కువ మంది వంటలు చేసుకునే వాళ్ళు, లేదంటే గ్యాస్ మీద ఉన్న వాళ్ళు, లేదంటే ఇంకేదైనా పని చేసుకుంటున్న వాళ్ళు, ఏదైనా ఉన్న వాళ్ళు ఉండుండ్రే ఇది ఇంకా ఎక్కువ స్థాయిలో కూడా మంటలు చెలరేగిపోయేటివి. దాంతోపాటు పెద్ద స్థాయిలో ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చేసారు, మంటలు నార్పడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకు ఆ సంఘటననే మొత్తం కూడా పోలీసుల కంట్రోల్లోకి తెచ్చుకోవడానికే దాదాపుగా కొన్ని గంటల పాటు కూడా పట్టే అవకాశం ఉండేది. కాకపోతే ఇక్కడ ప్లస్ ఏమైందంటే పండగ వాతావరణం ఉంది కాబట్టి ఇంకా దాని నుంచి ఎవరు బయటికి రాలేదు, అందరూ ఊర్లలోనే ఉన్నారు కాబట్టి ఇళ్ళన్నీ కూడా ఖాళీగా ఉండడమే దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే కానీ ఇలాంటి వాషింగ్ మిషన్ అయినా సరే, కూలర్ అయినా సరే, ఏసీ అయినా సరే, ఫ్రిడ్జ్ అయినా సరే, ఏదైనా బ్లాస్ట్ అయినప్పుడు మనము ఖచ్చితంగా కన్జ్యూమర్ కోర్టులో ఆ కంపెనీ పైన అది సరిగ్గా పని చేయలేదు, లేదంటే దీనివల్ల ఇలాంటి నష్టం జరిగింది అని చెప్పేసి మనం కాంపన్సేషన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదు పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే కూడా వారికి జైలు శిక్షను విధించే అవకాశం కూడా ఉంది. ఇకపోతే భారీ స్థాయిలోనే ఫైన్ కూడా విధిస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే వస్తువుల విషయంలో మనం కేర్ఫుల్గా ఉండాలి. ఆ వస్తువుకు కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని చెప్పి చూడాలి. అది పవర్తో రన్ అయ్యేది కాబట్టి
ఆ లైనింగ్స్ అన్నీ కూడా అంటే మనకు పెట్టిన కరెంటు వైర్లన్నీ కూడా బయట ఉన్నాయా, లేదంటే లోపల మీరు వాల్లోనే సెట్ చేయడం జరిగిందా, అది ఎక్కడైనా కనెక్షన్ లీక్ అవుతుందా, లేదంటే వోల్టేజ్ ఏ స్థాయిలో ఉంది అనేది కూడా మీరు తెలుసుకున్న తర్వాతనే అది మనకు కరెక్ట్గా ఈ యొక్క పవర్కి సరిపోతుందా లేదా అని తెలుసుకొని మీరు కొని యూజ్ చేస్తే అన్ని రకాలుగా ఇలాంటి నష్టాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాని ఏదో జరిగిపోయింది కదా, ఏదో అనుకోకుండా జరిగిపోయింది కదా, ఇలాంటివన్నీ జరిగాయి కదా అని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఇది చాలా చిన్నగా ఓన్లీ మిషన్ వరకే పేలిపోయి నష్టం జరగలేదు కాబట్టి ఇది చిన్న వార్తగా మిగిలిపోయింది. కానీ లేకపోతే చాలా పెద్ద స్థాయిలోనే ఇది మనము ఇప్పటి వరకు కూడా కవర్ చేసినా కూడా బాడీస్ అన్నీ కూడా బయటకు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. అలాంటి పెద్ద సంఘటన జరిగేది, కానీ తుడిలో తప్పిపోయిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఏదేమైనా సరే కానీ మీరు ఏ వస్తువు కొన్నా సరే దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసుకోండి. తర్వాత అది ఏ విధంగా పనిచేస్తుందని చెప్పేసి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా ఇలాంటివి పెట్టినప్పుడు కూడా ఆ దరిదాపుల్లో ఎవరు కూడా ఉండకుండా చూసుకునేలాగా మీరు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా సరే కానీ ఇలాంటి కేసులలో మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్స్ ఉంటాయి, కాంపన్సేషన్ ఉంటుంది. సో ఇది తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఇలాంటి వాటివి ఎక్కడైనా జరిగితే వారికి చెప్పే ప్రయత్నం చేయండి. వారికి ఎంతో కొంత యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.